హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి అవుతుంది. సోషల్ కంటెంట్ మనం చెప్పడం జరుగుతుంది. దీనికి ముందు సోషల్ కంటెంట్ గురించి చాలా వీడియోస్ చేశాను. లెసన్ వైస్ చెప్తున్నానండి. ఈరోజు లెసన్ ఏంటంటే జలావరణం అండి. మనకి చాలా లెసన్స్ అయ్యాయి. మన థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చాలా లెసన్స్ అయ్యాయి మనం. అలాగే మనకి మన ఛానల్‌లో అయితే తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. తెలుగు కంటెంట్ కంప్లీట్ చేయడం జరిగింది మన ఛానల్‌లో. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంటెంట్ మొత్తం కంప్లీట్ చేసాము. క్లాస్ వైస్, లెసన్ వైస్ చెప్పామండి. ప్రతి క్లాస్ థర్డ్ క్లాస్ స్టార్ట్ చేసి థర్డ్ క్లాస్‌లో ఏ లెసన్స్ ఉన్నాయి, ఏ బిట్స్ వస్తాయి, అలా అన్ని క్లాసులు కూడా అలా చెప్పడం జరిగింది. అలాగే మనకి తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. తెలుగు మెథడాలజీ అయితే మనకి తెలుగు మెథడాలజీలో 10 లెసన్స్ ఉన్నాయండి. 10 లెసన్ కూడా మనం లెసన్ వైస్ చెప్పడం జరిగిందండి. 10 లెసన్స్ కూడా మనం లెసన్ వైస్ చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్తున్నాం మన ఛానల్‌లో. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ప్లే లిస్ట్ అనేది మనం ఓపెన్ చేసామండి. అది జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు నేను చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయండి. డీఎస్సీకి సంబంధించి వీడియోస్ మాత్రం చేశాను. చూడండి. అలాగే మనకి ఏప్రిల్‌లో మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ వీక్‌లో ఇచ్చేస్తారంట కదా! అందువల్ల అందరూ కూడా బాగా చదవండి. మనకి జూన్ అంటే స్కూల్ రీఓపెనింగ్ టైంకి మనకి జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారంట. అందువల్ల ఇప్పటి నుంచి అందరూ కూడా బాగా చదవండి. టైం వేస్ట్ చేయొద్దు. దయచేసి అందరూ కూడా బాగా చదవండి. ఓకే అండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. దీనికి ముందు వీడియోస్ చూడండి. ముందు లెసన్స్ చెప్పాను. ఇది ఒక్క లెసనే కాదు. దీనికి ముందు చాలా లెసన్స్ చెప్పాను. లెసన్ వైస్ చెప్తున్నాను. ఈరోజు లెసన్ అయితే ఇది జలావరణం అండి. దానికి సంబంధించి కొన్ని లెసన్స్ చెప్పుకుందాము. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు చూస్తున్నారు గానీ, సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇలా టాపిక్‌లోకి వెళ్దాం చూడండి. ఇది జలావరణం. దానికి సంబంధించిన బిట్స్. ఈ లెసన్‌కి సంబంధించిన బిట్స్ మనం ఈరోజు చూద్దాము. అందులో కొన్ని బీచ్‌ల పేర్లండి. కొన్ని బీచ్‌లుంటాయి. అవి ఎక్కడున్నాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి. కోవలం బీచ్ అండి. కోవలం బీచ్ ఇది కేరళలో ఉందండి. కోవలం బీచ్ అనేది కేరళ రాష్ట్రంలో ఉంది. అలాగే మెరీనా బీచ్ అనేది చెన్నైలో ఉంది. కోవలం బీచ్ ఏమో కేరళలో ఉంది. మెరీనా బీచ్ ఏమో చెన్నైలో ఉంది. జుహూ బీచ్ ఏమో ముంబైలో ఉంది. జుహూ బీచ్ ముంబైలో ఉంది. మెరీనా బీచ్ చెన్నైలో ఉంది. తర్వాత కోవలం బీచ్ ఏమో కేరళలో ఉంది. అలాగే పూరి బీచ్ అనేది ఒడిశాలో ఉందండి. పూరి బీచ్ అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అలాగే భీమిలి బీచ్ అనేది విశాఖపట్నంలో ఉంది. భీమిలి బీచ్ విశాఖపట్నం ఉంది. రామకృష్ణ బీచ్ అది కూడా విశాఖపట్నం. అదే మనం ఆర్కే బీచ్ అంటాం కదండి. రామకృష్ణ బీచ్ అది కూడా విశాఖపట్నం. ఋషికొండ బీచ్ కూడా విశాఖపట్నంలో ఉంది. మనకి 3 బీచ్‌లు అనేవి విశాఖపట్నం ఉన్నాయండి. భీమిలి బీచ్ ఒకటి, రామకృష్ణ బీచ్ ఒకటి, ఋషికొండ బీచ్ ఈ 3 కూడా మనకి విశాఖపట్నం వైజాగ్‌లో ఉన్నాయి. పూరి బీచ్ అనేది మనకి ఒడిస్సాలో ఉంది. జుహూ బీచ్ అనేది ముంబైలో ఉంది. మెరీనా బీచ్ అనేది చెన్నైలో ఉంది. అలాగే మనకి కోవలం బీచ్ ఏమో కేరళలో ఉందండి. ఇవి బీచ్‌లండి. అలాగే ముఖ్యమైన మహాసముద్రాలు అగాధాలు. ముఖ్యమైన మహాసముద్రాల అగాధాలు. అగాధాలు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ చూడు అగాధం పేరు, మహాసముద్రం, లోతు. ఎక్కడుంది అగాధం అనేది ఏ మహాసముద్రంలో ఉంది? అని మనకి ఇక్కడ మనకి బిట్స్ అనేవి అడుగుతున్నారు. మహాసముద్రాలు అగాధాలు. ఛాలెంజర్ లేదా మెరియాన్ అనేది పసిఫిక్ మహాసముద్రం అండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. లోతు ఎంతంటే 11,022 మీటర్లండి. 11,022 మీటర్లు. ఛాలెంజర్ లేదా మెరియాన్ అండి అగాధం. ఇది పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఇది 11,022 మీటర్లు లోతులో ఉందండి. అలాగే మనకి చూడండి రెండోది ప్యూర్టోరికో లేదా నెవిస్ అండి. ప్యూర్టోరికో లేదా నేవ్స్ అనేది ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందండి. అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇది 10,475 లోతు అండి. దీని లోతు అనేది 10,475 లోతు మీటర్లు. అలాగే జావా అగాధం అండి. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. 7,450 మీటర్లు. 7,450 మీటర్లు. ఛాలెంజర్ లేదా మెరియాన్ అనేది పసిఫిక్ మహాసముద్రం ఉంది. దీని లోతు ఎంత అంటే 11,022 మీటర్లు. అలాగే ప్యూర్టోరికో లేదా నేవ్స్ అనేది అగాధం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందండి ఇది. ఇది 10,475 మీటర్ల లోతులో ఉంది.
అలాగే జావా అంటే మనకి హిందూ మహాసముద్రం ఉంది. ఇది 7,450 మీటర్ల లోతండి ఇది జావా అనేది. నెక్స్ట్ మనకి అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు. అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు చూడండి. వాన్ సరస్సు ఇది టర్కీ దేశంలో ఉంది. ఇది 330% అండి. ఇది అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలంటే ఇది వాన్ సరస్సు. ఇది టర్కీలో ఉంది. ఇది 330% అండి. అలాగే అమృతం సముద్రం అండి. ఇజ్రాయిల్లో ఉంది. ఇది 238% ఉన్న అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు ఇవి. అలాగే మహాలవణ సరస్సు అండి. ఇది అమెరికాలో ఉంది. 220% అండి. ఇక్కడ చూడండి వాన్ సరస్సు అనేది టర్కీలో ఉంది. ఇది 330%. అలాగే అమృత సముద్రం అనేది ఇజ్రాయిల్లో ఉంది. 238%. మహాలవణ సరస్సు అనేది అమెరికాలో ఉంది. 220% అండి. నెక్స్ట్ మనకి తక్కువ లవణీయత ఉన్న భాగాలు మనం ముందు చెప్పుకున్నాం కండి. ఎక్కువ లవణీయత ఉన్న జలభాగాలు. ఇది తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు చూడండి. బాల్టిక్ సముద్రం అండి. ఇది 3-15% ఉంటుంది. లవణీయత అనేది ఇక్కడ తక్కువ ఉంటుందండి. లవణీయత అంటే ఉప్పు. బాల్టిక్ సముద్రంలో 3-15%. హడ్సన్ అఖాతంలో అయితే 3-15%. ఇది కూడా హడ్సన్ అఖాతంలో 3-15% ఉంటుంది. బాల్టిక్ సముద్రంలో 3-15% తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు ఇవి. అలాగే మంచినీటి లభ్యత చూడండి. మంచినీటి లభ్యత చూడండి. మంచు రూపంలో అయితే మనకి మంచినీరు అనేది 68.7% అండి. అలా భూగర్భ జలంలో 29.9% అండి. అలాగే నదులు, చెరువులు, ప్రాజెక్టుల ద్వారా అంటే 1.4% మనకి మంచినీరు లభిస్తుంది. మంచు రూపంలో అయితే 68.7% అండి. భూగర్భ జలం అయితే మనకి 29.9% లభిస్తుంది మంచినీరు. అలాగే నదులు, చెరువులు, ప్రాజెక్టుల ద్వారా అంటే 1.4%. మొత్తం మనకి ఇది 100%. అలాగే మనకి జలభాగం మొత్తం నీటిలో శాతం ఎంత? జలభాగం నీటిలో శాతం ఎంత? ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది మహాసముద్రాలు మొత్తం నీటిలో 97.25% అండి. 25%. 97.25%. ధ్రువ మంచు ప్రాంతాలు, హిమనీ నదులు ఇది 2.05%. భూగర్భ జలం అనేది 0.68%. అలాగే సరస్సులు 0.01% అండి. అలాగే నేలలో తేమ 0.005%. వాతావరణం అనేది 0.001%. నదులు అయితే మనకి ఇక్కడ 0.0001% అండి. అలాగే జీవవనరులు అయితే 0.0004% మనకి ఈ విధంగా ఉంటుందండి. జలభాగం మొత్తం నీటిలో శాతం ఎంత ఉంటుందనేది ఈ విధంగా. దానికి సంబంధించి అదే లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి కూడా నేను కొన్ని ఇచ్చారు. అవి ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. బిట్స్ కూడా మనం చూసుకుందాము. ఫస్ట్ చూడండి. మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రంలో ఉంది? మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి. అదే దాంట్లో మీద మన బిట్స్ ఇస్తారు. మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రంలో ఉంది? ఎంత శాతం మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రంలో ఉంది అంటున్నారు. ఫస్ట్ చూడండి. 68.7%, 97.25%, 29.9%, 78.7%. ఇందులో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 97.25%. మొత్తం నీటిలో మనకి 97.25% ఉప్పు నీరుగా మహాసముద్రంలో ఉంది. నెక్స్ట్ మంచినీటిలో భూగర్భ జలాల శాతం ఎంత? మంచినీటిలో భూగర్భ జలాల శాతం ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. 29.9%, 68.7%, 2.05%, 37.7%. ఇందులో మంచినీటిలో భూగర్భ జలాల శాతం ఎంత అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 29.09%. 29.09% మంచినీటిలో భూగర్భ జలాల శాతం అండి అది. అలాగే మొత్తం నీటిలో ఎంత శాతం ఉప్పు నీరుగా మహాసముద్రం ఉందంటే 97.25%. అలాగే భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏది? భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఖండ తీరపు వాలు, మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అగాధాలు, ఖండ తీరపు అంచు. భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏదని అడుగుతున్నారు. భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఖండ తీరపు అంచు అండి. భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏదంటే ఖండ తీరపు అంచు. ఖండ తీరపు అంచు అనేది భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం అండి. అలాగే మనకి ఇక్కడ చూడండి. 4వది
అతి పెద్ద కండతీరపు అంచు ఏ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది? చూడండి. అతి పెద్ద కండతీరపు అంచు ఏ మహాసముద్రంలోని సైబీరియా అంచులలో ఉంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఈ నాలుగింట్లో అతి పెద్ద కండతీరపు అంచు ఏ మహాసముద్రం సైబీరియా అంచులో ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆర్కిటిక్ మహాసముద్రం అండి. మనకి ఇంకా ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం అండి. నెక్స్ట్ 5 చూడండి. సముద్రంలోని ఏ ప్రాంతంలో ముడి చమురు సహజ వాయువు దొరుకుతాయి? ఏ ప్రాంతంలో ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయి సముద్రంలో అని అడుగుతున్నారండి. కండతీరపు అంచులోన, కండతీరపు వాల్లోన, మహాసముద్ర మైదానాలలోన, మహాసముద్ర అగాధాల్లోన ఎక్కడ మనకి ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయని అడుగుతున్నానండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కండతీరపు అంచులలో మనకి ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయండి. సముద్రంలోని కండతీరపు అంచుల్లోనే మనకి ముడి చమురు సహజ వాయువులు అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ మనకు చూడండి, 6వది అగాధాలకు ప్రసిద్ధి చెందిన మహాసముద్రం ఏది? అగాధాలకు ప్రసిద్ధి చెందిన మహాసముద్రం ఏది? అగాధాలకు ప్రసిద్ధి చెందిన మహాసముద్రం ఏదని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. అగాధాలకు ప్రసిద్ధి చెందిన మహాసముద్రం ఏది అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం అగాధాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయండి. పసిఫిక్ మహాసముద్రం అగాధాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ప్రపంచంలో అతి లోతైన ప్రాంతమైన మెరియానా అగాధం ఏ మహాసముద్రంలో భాగం? ప్రపంచంలోనే అతి లోతైన ప్రాంతమైన మేరియానా అగాధం ఏ మహాసముద్రంలో భాగం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆర్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. మనకి ప్రపంచంలో అతి లోతైన ప్రాంతమైన మేరియానా అగాధం మనకి ఏ మహాసముద్రం ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ప్రపంచంలో అతి లోతైన ప్రాంతమైన మేరియానా అగాధం మనకి పసిఫిక్ మహాసముద్రంలో భాగం. పసిఫిక్ మహాసముద్రంలో భాగం అండి. నెక్స్ట్ మనకి చూడండి, 8వది ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతలను ఏమంటారు? ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఐసోబార్స్ అంటారా, ఐసోబార్స్ అంటారా, ఐసో లైన్స్ అంటారా, ఐసో హైట్స్ అంటారా? ఏమంటారు? ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను ఏమంటారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఐసోబార్స్ అండి. ఏమంటామండి? ఐసోబార్స్. నెక్స్ట్, సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏంటి? సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏంటి అడుగుతున్నా. ఫస్ట్ సున్నం, 2వది ఉప్పు, 3వది కారం, 4 కర్పూరం. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఉప్పు. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏంటంటే ఉప్పు. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఏంటంటే ఉప్పు అండి. నెక్స్ట్ మనకి 10వది చూడండి, లవణీయత అనగా ఏంటి? ఫస్ట్ చూడండి, 100 గ్రాముల సముద్ర నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం, 1000 గ్రాముల సముద్ర నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం, తర్వాత 10,000 గ్రాముల సముద్రపు నీటిలో కలిగి ఉన్న లవణాల మొత్తం, లేదా పైవేవి కావని అడుగుతున్నారు. అసలు లవణీయత అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం. 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం మనం లవణీయత అని అంటామండి. వీడియో మొత్తం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే మనకి 11 చూడండి, సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉప్పు ఒక్కటే ఎంత శాతం ఉంటుంది? సముద్ర నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. అందులో ఉప్పు ఒక్కటే శాతం ఎంత అని అడుగుతున్నారండి. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉప్పు ఒక్కటే ఎంత శాతం ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 25%,
38.7%, 56.6%, 77.8%. అసలు ఉప్పు శాతం ఎంత ఉంటుందని అడుగుతున్నారు. మొత్తం నీటిలో అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. 77.8% అండి. సముద్ర నీటిలో పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందండి. 77.8% అనేది ఉప్పు శాతం ఉంటుంది. నెక్స్ట్ మనకు చూడండి 12ది సముద్రపు నీటి లవణీయత ఈ క్రింది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? సముద్రపు నీటి లవణీయత ఈ క్రింది అంశాలపై ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ చూడండి, నదులు నీరు సముద్రంలో కలవడం, వర్షపాతం, సముద్రపు నీరు ఆవిరి కావడం, లేదా పైవన్నీనా? సో నదుల నీరు సముద్రం కలవడం వల్ల, లేకపోతే వర్షపాతం వల్ల, సముద్రపు నీరు ఆవిరి కావడం వల్ల, దేని వల్ల సముద్ర లవణీయత ఈ అంశాలపై ఆధారపడి ఉంటుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సముద్రపు నీరు ఆవిరి కావడం. సముద్రపు నీరు సారీ అండి, మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా వస్తాయండి. నదులు నీరు సముద్రం కలవడం వల్ల, నెక్స్ట్ వర్షపాతం వల్ల, సముద్రపు నీరు ఆవిరి కావడం వల్ల, ఈ 3 అంశాల వల్ల సముద్రపు నీరు లవణీయత మనకి ఈ 3 అంశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ సముద్రపు నీటి లవణీయత అనేది నదులు నీరు సముద్రంలో కలవడం, వర్షపాతం వల్ల, సముద్రం నీటి ఆవిరి కావడం వల్ల, ఈ 3 అంశాల వల్ల మనకి సముద్రపు నీటి లవణీయత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ 3 అంశాలపై. నెక్స్ట్, సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ ఏది? సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఐసోబాల్సా, ఐసోనెట్సా, ఐసోహోలెన్సా, లేక ఐసోహైట్సా? ఈ 4గింట్లో ఏంటి? సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఐసోహోలైన్స్ అండి. ఐసోహోలైన్స్ అని సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ ఐసోలైన్స్ అండి. నెక్స్ట్, సముద్రపు లోతుల్లోకి వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? సముద్రపు లోతుల్లోకి వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? పెరుగుతాయా, స్థిరంగా ఉంటాయా, తగ్గుతాయా, లేకపోతే పెరిగి తగ్గుతాయా? సముద్ర లోతుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, తగ్గుతాయి. సముద్ర లోతులోకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు చూడండి 15ది ఉష్ణ సముద్ర ప్రవాహాలు ఏ వైపుకు ప్రవహిస్తాయి? ఉష్ణ సముద్ర ప్రవాహాలు ఏ వైపుకు ప్రవహిస్తాయి? ధృవాల వైపా, భూమధ్య రేఖ వైపా, ఆర్కిటిక్ వైపా, అంటార్క్టిక్ వైపా? ఉష్ణ సముద్ర ప్రవాహాలు ఏ వైపు ప్రవహిస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ధృవాల వైపు. ఉష్ణ సముద్ర ప్రవాహాలు ధృవాల వైపు ప్రవహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూడండి 15ది 16 చూడండి. శీతల సముద్ర ప్రవాహాలు ఏ వైపుకి ప్రవహిస్తాయి? శీతల సముద్ర ప్రవాహాలు ఏది వైపు ప్రవహిస్తాయి అంటున్నారు. ఫస్ట్ చూడండి, ఆర్కిటిక్ వైపా, భూమధ్య రేఖ వైపా, ధృవాల వైపా, అంటార్క్టిక్ వైపా? ఏ వైపు శీతల సముద్ర ప్రవాహాలు ప్రవహిస్తాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, భూమధ్య రేఖ వైపు. ఎటువైపు అండి? భూమధ్య రేఖ. మనకి శీతల సముద్ర ప్రవాహాలు మనకి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. నెక్స్ట్ మనకు చూడండి, ఖండ తీరపు అంచు ఎన్ని మీటర్ల వరకు లోతు కలిగి ఉంటుంది? ఖండ తీరపు అంచు ఎన్ని మీటర్ల వరకు లోతు కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ 200 మీటర్లు, 100 మీటర్లు, 300 మీటర్లు, 400 మీటర్లు? ఎంత మనకి లోతు అనేది కలిగి ఉంటుంది ఖండ తీరపు అంచు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 200 మీటర్లు. ఖండ తీరపు అంచు మనకి 200 మీటర్ల వరకు లోతు కలిగి ఉంటుంది. ఖండ తీరపు అంచు 200 మీటర్ల లోతు వరకు కలిగి ఉంటుందండి. 200 మీటర్ల వరకు లోతు అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకు చూడండి 18, సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత ఎంత? సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత ఎంత? ఫస్ట్ చూడండి, 35%, 25%, 45%, 40%? ఎంత సాధారణంగా సముద్రాల నీటి లవణీయత అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 35%. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత శాతం మనకి 35% అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకు చూడండి 19ది, సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత?
ఎంత ఉంటుంది? సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఫస్ట్ చూడండి 2 డిగ్రీల నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడు, 5 డిగ్రీల నుంచి 38 డిగ్రీలు సెంటీగ్రేడ్ అండి. 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడు, 15 డిగ్రీల నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్. నాలుగింట్లో ఏది కరెక్ట్ అంటున్నారండి? మహాసముద్రాల ఉష్ణోగ్రత సాధారణంగా అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 2 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంతండి? 2 డిగ్రీల నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి చూడండి 25 సముద్రపు లోతుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత ఏమవుతుంది? సముద్ర లోతుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత ఏమవుతుందండి? పెరుగుతాయా? తగ్గుతాయా? స్థిరంగా ఉంటుందా? క్రమేపీ పెరుగుతుంది. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇది మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు అనేవి సముద్ర లోతుకు వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ అత్యధిక ఉష్ణోగ్రత అయిన 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఏ సముద్రంలో నమోదయ్యింది? అత్యధిక ఉష్ణోగ్రత అయిన 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఏ సముద్రంలో నమోదైంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఎర్ర మహాసముద్రం, రెండోది మధ్యధరా సముద్రం, బాల్టిక్ సముద్రం, మృత సముద్రం. ఈ నాలుగింట్లో ఏది అత్యధిక ఉష్ణోగ్రత అయిన 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఏ సముద్రంలో నమోదైందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఎర్ర సముద్రంలో నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత అయిన 38 డిగ్రీల సెంటీగ్రేడ్ మనకి ఎర్ర సముద్రంలో నమోదైంది. నెక్స్ట్ మనకు చూడండి 22 పరివేష్టిత సముద్రాల వద్ద ఉష్ణోగ్రత. పరివేష్టిత సముద్రాల వద్ద ఉష్ణోగ్రత ఏమవుతుంది? స్థిరంగా ఉంటుందా? పెరుగుతుందా? తగ్గుతుందా? లేదా పైవేది కాదా? అసలేంటి? పరివేష్టిత సముద్రాల వద్ద ఉష్ణోగ్రత ఏమవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పెరుగుతుందండి. పరివేష్టిత సముద్రాల వద్ద మనకి ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. పరివేష్టిత సముద్రాల వద్ద ఉష్ణోగ్రత ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుందండి. ఇదండి ఈరోజు సంబంధించిన మనకి బిట్స్. ఈ లెసన్కి సంబంధించి సోషల్ కంటెంట్కి మళ్ళీ మనం రేపు సోషల్ కంటెంట్ గురించి చెప్పుకుంటామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి. మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.